భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి రేపు సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ రాకెట్ ద్వారా 2392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా కలిసి సంయుక్తంగా రూపకల్పన చేశారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2:10 జిఎస్ఎల్వి F-16 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 27:30 సుదీర్ఘ కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఇది పూర్తిగా వాతావరణ సమాచారం కోసం రూపొందించిన ఉపగ్రహం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నిసార్ ఉపగ్రహం ద్వారా విలువైన వాతావరణ సమాచారం అందుతుంది. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుండి జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కక్షలో నిసార్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం విఫలమైన తర్వాత జరుగుతున్న ఈ రాకెట్ ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిసార్ ఉపగ్రహం ప్రయోగం అనంతరం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని చుడుతూ పరిశీలించి సమాచారాన్ని ఇస్రో కేంద్రానికి సమాచారం అందిస్తోంది. ఈ ఉపగ్రహం స్పష్టమైన 3D చిత్రాలను అందించనుంది.